హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనం తెలుగు బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్, చైతన్యం పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? ఆన్సర్ గేయ కవిత. నెక్స్ట్ బిట్, ధర్మబోధ పాఠ్యాంశ రచయిత? ఆన్సర్ నన్నయ్య భట్టు. నెక్స్ట్ బిట్, నన్నయ్య ఏ శతాబ్దానికి చెందిన కవి? ఆన్సర్ 11వ శతాబ్దం. నెక్స్ట్ బిట్, ధర్మబోధ పాఠ్యాంశంలో భాగంగా దీవెన అనే పద్యం రచించినది? ఆన్సర్ దంతుర్తి శర్మ. నెక్స్ట్ బిట్, హరివిల్లు పాఠ్యాంశ ఇతివృత్తం ఏమిటి? ఆన్సర్ ప్రకృతి. నెక్స్ట్ బిట్, నన్నయ్య రచించిన కావ్యాలు? ఆన్సర్ చాముండికా విలాసం, ఇంద్రవిజయం. నెక్స్ట్ బిట్, ధర్మబోధ పాఠ్యాంశం ఇతివృత్తం ఏమిటి? ఆన్సర్ కుటుంబ సంబంధాలు. నెక్స్ట్ బిట్, చైతన్యం పాఠ్యాంశ రచయిత? ఆన్సర్ తాపీ ధర్మారావు. నెక్స్ట్ బిట్, హరివిల్లు పాఠ్యాంశ ప్రక్రియ ఏమిటి? ఆన్సర్ వర్ణన. నెక్స్ట్ బిట్, నన్నయ్య రచించిన వ్యాకరణ గ్రంథం? ఆన్సర్ ఆంధ్ర శబ్ద చింతామణి. నెక్స్ట్ బిట్, ధర్మబోధ పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? ఆన్సర్ ప్రాచీన పద్యం. నెక్స్ట్ బిట్, చైతన్యం పాఠ్యాంశ ఇతివృత్తం ఏమిటి? ఆన్సర్ సామాజిక బాధ్యత. నెక్స్ట్ బిట్, నన్నయ్య బిరుదులు? ఆన్సర్ ఆదికవి, వాగను శాసనుడు. నెక్స్ట్ బిట్, ఆకుపచ్చ శోకం పాఠ్యాంశ రచయిత ఎవరు? ఆన్సర్ డేవిడ్ లివింగ్స్టన్. నెక్స్ట్ బిట్, ఆత్మకథ పాఠ్యాంశ ఇతివృత్తం ఏమిటి? ఆన్సర్ స్వయం కృషి. నెక్స్ట్ బిట్, రంగస్థలం పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? ఆన్సర్ వ్యాసం. నెక్స్ట్ బిట్, విమల పదం యొక్క అర్థం? ఆన్సర్ నిర్మలమైన. నెక్స్ట్ బిట్, మాట మహిమ పాఠ్యాంశ రచయిత ఎవరు? ఆన్సర్ కొలకలూరి స్వరూపరాణి. నెక్స్ట్ బిట్, ప్రియమైన నాన్నకు పాఠ్యాంశం ఇతివృత్తం ఏమిటి? ఆన్సర్ మానవ సంబంధాలు. నెక్స్ట్ బిట్, తీర్పు పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? ఆన్సర్
ఆధునిక పద్యం. నెక్స్ట్ బిట్ యజ్ఞము పదం యొక్క వికృతి. ఆన్సర్ జన్నము. నెక్స్ట్ బిట్ ఇల్లలకగానే పాఠ్యాంశ రచయిత ఎవరు? ఆన్సర్ పి సత్యవతి. నెక్స్ట్ స్నేహం పాఠ్యాంశ ఇతివృత్తం ఏమిటి? ఆన్సర్ వ్యక్తిత్వ వికాసం. నెక్స్ట్ బిట్ ఆశావాది పాఠ్యాంశ రచయిత ఎవరు? ఆన్సర్ ఆశావాది ప్రకాశరావు. నెక్స్ట్ బిట్ వంతలెల్ల ఏ సంధి? ఆన్సర్ వంతులు ప్లస్ ఎల్ల ఉత్వసంధి. నెక్స్ట్ బిట్ నా చదువు పాఠ్యాంశ ఇతివృత్తం ఏమిటి? ఆన్సర్ స్ఫూర్తి. నెక్స్ట్ బిట్ కణ్వాశ్రమం ఏ సంధి? ఆన్సర్ కన్యా ప్లస్ ఆశ్రమం సవర్ణ దీర్ఘ సంధి. కన్యా ప్లస్ ఆశ్రమం సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ బిట్ ఆత్మకథ పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? ఆన్సర్ వచన కవిత. నెక్స్ట్ బిట్ ఇల్లలకగానే పాఠ్యాంశం ఇతివృత్తం ఏమిటి? ఆన్సర్ శ్రీ చైతన్యం. నెక్స్ట్ బిట్ సభాసదులు ఏ సంధి? ఆన్సర్ సభా ప్లస్ అసదులు సవర్ణ దీర్ఘ సంధి. సభా ప్లస్ అసదులు సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ బిట్ రంగస్థలం పాఠ్యాంశ రచయిత? ఆన్సర్ తనికెళ్ళ భరణి. నెక్స్ట్ బిట్ ఆశావాది పాఠ్యాంశం ఇతివృత్తం ఏమిటి? ఆన్సర్ సాహితీ జీవనం. నెక్స్ట్ బిట్ స్నేహం పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? ఆన్సర్ ప్రాచీన పద్యం. నెక్స్ట్ బిట్ సూర్యచంద్రులు ఏ సమాసం? ఆన్సర్ ద్వంద్వ సమాసం సూర్యుడును చంద్రుడును. నెక్స్ట్ బిట్ ప్రియమైన నాన్నకు పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? ఆన్సర్ లేఖ. నెక్స్ట్ బిట్ నా చదువు పాఠ్యాంశ రచయిత ఎవరు? ఆన్సర్ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. నెక్స్ట్ బిట్ ఇహపరాలు ఏ సమాసం? ఆన్సర్ ద్వంద్వ సమాసం ఇహమును పరమును. నెక్స్ట్ బిట్ ఆత్మకథ పాఠ్యాంశ రచయిత ఎవరు? ఆన్సర్ ఎండ్లూరి సుధాకర్. నెక్స్ట్ బిట్ ఆశావాది పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? ఆన్సర్ ముఖాముఖి. నెక్స్ట్ బిట్ రాత్రింబవళ్ళు ఏ సమాసం? ఆన్సర్ రాత్రియును పగలును ద్వంద్వ సమాసం. నెక్స్ట్ బిట్ ఆకుపచ్చ శోకం పాఠ్యాంశ ఇతివృత్తం ఏది? ఆన్సర్ పర్యావరణం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నా కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతాయి.